ఏమిటి నేను చక్కగా పోతున్నాను బండి వేసుకుని, రూల్స్ పాటిస్తున్నాను, ఇంత లిమిటే ఉంది స్పీడ్కి, అంత లిమిటే పోతున్నాను, నా బండి కండిషన్ లో ఉంది, నేను కండిషన్ లో ఉన్నాను, ఎలాంటిది ఏమీ తీసుకోలేదు, నా యొక్క బుద్ధి కరెక్ట్ గా పనిచేస్తుంది అనుకో, నువ్వు చక్కగా పోయినా సరే ఎదుటివాడు సరిగా రాకపోతే కదా. కాబట్టి పిరికితనాన్ని ధర్మం బోధించట్లేదు. భగవంతుడు అంటున్నాడు తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, నిలబడవో యుద్ధం చేయి, నువ్వు చేస్తే హతోవా ప్రాప్స్యసి స్వర్గం, యుద్ధంలో నువ్వు చచ్చావనుకో ఏ భయం లేదు, స్వర్గానికి వెళ్తావు. ఎందుకు? యుద్ధం చేస్తూ వీరుడులా చనిపోయావు కాబట్టి. గెలిచావా సమస్తమైనటువంటి భోగాన్ని నువ్వు అనుభవిస్తావు అంటూ సకామ కర్మ చెప్పాడంటే భౌతికంగా నువ్వు పనిచేస్తే ఏ లాభమో అది చెప్పాడు. ఇప్పుడు 38వ శ్లోకం నుండి 53వ శ్లోకం వరకు ఈరోజు మనం చర్చిస్తాం. చాలా శ్లోకాలు ఉన్నాయి. ఎక్కడి నుండి అండి? 8 నుండి 53. ఇన్ని శ్లోకాలు ఈరోజు మనం చర్చించేది. చాలా ఓపికగా ఉండాలి. పైగా నేను చాలా సార్లు చెప్పాను, మేడ్చల్లో ఉండేటువంటి శ్రోతలందరూ కూడా ఏ గుణానికి సంబంధించిన వాళ్ళండి? సత్వగుణాన్ని కలిగి ఉన్నటువంటి శ్రోతలు. వీరెప్పుడు కూడా తామసికంగా రాజసికంగా ఉండక సాత్వికమైనటువంటి శ్రోతవ్యం కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి చక్కగా విందాం మనం. ఏమంటున్నాడు ఇక్కడ? ఇక్కడ భగవంతుడు చెప్పేటువంటి ఇంతవరకు ఈ తత్వాన్ని చెప్పి, సాంఖ్యాన్ని చెప్పి, సకామ కర్మని చెప్పిన తర్వాత భగవంతుడు అసలైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడు. దీన్ని నిష్కామ కర్మ అంటారు. ఏమంటారండి? దీన్నే భగవంతుడు ఈ నిష్కామ కర్మ అనేటువంటి భావం వచ్చినప్పుడల్లా కూడా బుద్ధి యోగం అనే పేరు కూడా ఉపయోగించాడు. బుద్ధి యోగం అన్నా నిష్కామ కర్మ యోగం అన్నా ఒకటే. ఎందుకు? కర్మము అంటే కర్మ కాదండి, కర్మ అంటే పని. ఏది చేసినా అది కర్మే. అంటే ఓ పిల్లాడు చదువుకుంటున్నాడు, వాడి కర్మ చదువే. వ్యాపారం చేసుకోవడం, ఉద్యోగం చేయడము, పని చేయడము, ఇప్పుడు వినడము, ఇదంతా కూడా కర్మే. లేదండి మా వాడు వట్టి బడుద్దాయి, ఏమి చేయడు, ఊరికే ఇంట్లో కూర్చుంటాడు, అది కర్మే. ఇంట్లో కూర్చుంటున్నాడు కదా, అది కర్మే. కనురెప్పలు వాల్చడంతో సహా, నిద్రపోవడం, తినడం, తాగడంతో సహా అన్ని కర్మలే. ఈ కర్మలన్నింటికీ ఫలితాలు ఉంటాయి. ఫలితం లేని కర్మ అంటూ లేదు. ఇన్ని ఫలితాలు మనం అనుభవించాల్సిందే. ఇక్కడ మనకు చక్కటి ఉపాయాన్ని చెప్తున్నాడు భగవంతుడు. నిష్కామ కర్మ యోగము లేదా బుద్ధి యోగాన్ని భగవంతుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు. అంటే మనందరికీ చెప్తున్నట్టే లెక్క. కేవలం అర్జునుడికే చెప్పాడా? మనకు కూడా చెప్తున్నాడు. అందులో ముఖ్యంగా మొట్టమొదటిసారి 38వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సుఖ దుఃఖే సమే కృత్వా జయాజయౌ లాభాలాభు. అయ్యా లాభమే రాని, లాభము రాకపోని, సుఖమే కలగని, దుఃఖమే కలగని, జయమే కలగని, అపజయమే కలగని ఎట్లా ఉండాలి? సమే కృత్వా, రెండింటిని సమానంగా తీసుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు అపజయం వచ్చింది, నేను ఓడిపోయానని ఊరికే కూర్చోవడానికి లేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పోనీ ఈసారి నేను గెలిచాను, ఇంకా లాభం లేదు, మళ్ళీ నేను ఆడను లేదా నేను పని చేయను అంటానికి లేదు, చేస్తూనే ఉండాలి. జయమే కానీ, గెలుపే కానీ, ఓటమే కానీ, లాభమే కానీ, నష్టమే కానీ, సుఖమే రాని, దుఃఖమే రాని, ఏదైనా నువ్వు సమే కృత్వా, సమంగా తీసుకుంటూ నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఆగిపోకూడదు. ఇక్కడ కూడా చూడండి, అన్ని శ్లోకాల ఆంతర్యం ఒక్కటే, నీవు నీ పని చేస్తూనే ఉండు, ఆపకు. ఇది భగవంతుడు చెప్తున్నది. ఇంకేమంటున్నాడు? తతో యుద్ధాయ యుజ్యస్వ. నీవు యుద్ధం చేయి అర్జున. ఎందుకు యుద్ధం చేయాలో తెలుసా? భీష్ముని చంపడం కోసమా? ద్రోణుణ్ణి చంపడం కోసమా? లేదు దుష్టుడైనటువంటి దుర్యోధనుణ్ణి చంపడం కోసమా? భగవంతుడు అదే చెప్పట్లేదు. నువ్వు యుద్ధం చెయ్యాలి కాబట్టి యుద్ధం చెయ్యి. భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ చనిపోవడమో చనిపోకపోవడం యుద్ధం యొక్క ఫలితం అది. కానీ నువ్వు చేసేది ఫలితం కోసం కాదు. నువ్వు చేసేది, నీవు క్షత్రియుడివి, ధర్మాన్ని పాటించాల్సినటువంటి లక్షణం నీకు ఉండాలి. నీ ధర్మము యుద్ధం చేయడమే. అధర్మవర్తులైనటువంటి వాడు ఎదురుగా ఉంటే నువ్వు యుద్ధం చేయాలి. అందుకే యుద్ధం చేయను. అది లాభమే గాని లాభము రాకపోని, జయమే గాని జయము రాకపోని, ఏదైనా కానీ నువ్వు యుద్ధం చెయ్యి. అంటే ఏమంటున్నారు ఇక్కడ? చాలా చక్కటి పదాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. యుద్ధాయ యుజ్యస్వ. యుద్ధం కొరకే యుద్ధం చెయ్యి. నీ ధర్మం కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సి.
కాబట్టి ఎవరెవరు వారి వారి పనులు ధర్మములు ఏవై ఉన్నాయో అవి వారు చేస్తూనే ఉండాలి. ఫలితంతో సంబంధం లేకుండా రెండింటిని సమానంగా తీసుకొని చేయగలుగుతూ ఉండాలి అని భగవంతుడు ఇక్కడ చెప్తూ ముందుకెళ్తూ ఏమంటున్నాడు ఇక్కడ, మరి నువ్వు పనిచేస్తూ ఉన్నావు, నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు అనగానే వెంటనే అనుమానం రావాలి. నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, సరే రిజల్ట్ ఏదైనా కానీ నేను చెయ్యాలంటున్నావు, చేస్తాను, బాగానే ఉంది, లాభం ఏంటి? నాకేంటి? అందులో తెలుగు వాళ్ళకైతే ఇది బాగా ఇట్లా ఇప్పుడు అనట్లేదు, కానీ అర్థం అదే. ఏదైనా చెయ్యాలి అంటే సినిమాల్లో ఉంటుంది, కానీ భావం అంతకంటే భయంకరంగా బయటలో ఉంటుంది. బయట అంతకంటే ఎక్కువ ఉంటుందండి. సినిమాలు కొంతే చూపిస్తున్నాయి, మనలో ఉండేటువంటి వికృత రూపాలన్నీ అందులో బయటపడుతున్నాయి అంతే. ఎందుకంటే అవేవి బయట నుండి ఏదో గ్రహాంతర వాసన వచ్చేప్పుడు తీయట్లేదు కదా, మన బోటి వాడే కూడా ఒకటి తీస్తున్నాడు, మన లాంటి వాళ్ళ యొక్క ఆలోచనలే వాడు ప్రతిఫలిస్తూ ఉన్నాడు. కాకపోతే సమస్త దరిద్రం అంతా ఉంటుంది, మొహమాటం ఏమి లేదు, దరిద్రమే ఉంది, ఏం గొప్పగా ఏమి ఉండవు. గొప్ప సినిమాల్లో కూడా గొప్ప చివరిలో ఉంటుంది, ముందంతా దరిద్రమే. సరే ఇప్పుడు గొప్ప ఉండే రోజులు కూడా పోయాయి. ఇంతకుముందంటే అంతా కలిసిపోయి శుభం అని పడేది, ఇప్పుడు శుభం లేవు, అశుభమే క్లైమాక్స్. అయితే భగవంతుడు అంటున్నాడు, మరి అర్జునుడికి డౌట్ రావాలి, నీవేమంటున్నావయ్యా, ఏ ఫలితం వచ్చినా సరే నీ యొక్క ధర్మం ఏదుందో అది పాటించమంటున్నావు కదా, నాకు లాభం ఏంటి అంటావేమో. వెంటనే చెప్తున్నాడు, చక్కటి శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, మనం అందరం చెప్తాం, నేను ముందుగా చెప్తాను, మీరు పునరుక్తి చేయండి. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భగవంతుడు ఇక్కడ ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. అర్జున, నీ ధర్మాన్ని నువ్వు పాటించు అని అంటున్నాను కదా, పాటించడం వల్ల లాభం ఏంటో అని అనుమానం వస్తుందేమో. నేను చెప్తున్నాను చూడు, నా ఇహ అభిక్రమ నాశః, నువ్వు చేసేటువంటి ప్రయత్నము ఎప్పుడు కూడా నశించిపోదు. ఇంకేమంటున్నాడు, ప్రత్యవాయో న విద్యతే, దీనికి వ్యతిరేక ఫలితాలు రావు. స్వల్పమప్యస్య ధర్మస్య, నీ ధర్మం ఏ కొద్దిపాటిదైనా, ఎంత చిన్న పనైనా సరే నీ ధర్మాన్ని నువ్వు పాటించావా, త్రాయతే మహతో భయాత్, గొప్ప భయం నుండి నిన్ను రక్షిస్తుందయ్యా అంటున్నాడు. అంటే మనము చేసేటువంటి ధర్మము ఏ కొద్దిదైనా, ఎంత చిన్న ధర్మమైనా సరే, నా ధర్మాన్ని నేను పాటించానా అది నన్ను రక్షిస్తుంది. ధర్మం అనగానే పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయాలని అనుకుంటున్నారేమో, ఏమీ కాదు. ఎంత చిన్న పనైనా సరే ధర్మం అంటే ధర్మం అంతే. ధర్మం అనగానే అయ్యో నా మందిరాన్ని ఎవడో గురువు కొట్టాడని చెప్పేసి మందిరం కట్టితే మాత్రమే ధర్మం అనుకుంటున్నారు. కట్టాలి ఖచ్చితంగా, కానీ కడితేనే ధర్మం అనుకుంటున్నారా? కాదు కాదు. మన ఇంటి పక్కన ఉండేటువంటి మందిరంలో దిక్కు దివానం లేకుండా ఉండి, దీపం ధూపం పెట్టేవాడు లేకుండా ఉన్నాడు, పక్క బాపుడు ఒక్కడే ఎవడో వచ్చిపోతున్నాడు వారానికి ఒక్కడు. మనం మాత్రం తిరుపతికి వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మాత్రం వెళ్తున్నాము, పక్కన ఉన్న గుడికి మాత్రం పోవట్లేదే. ఈ పక్కన ఉండే గుడికి వెళ్ళేసి ఒక్కరోజు దేవుని చూసి దండం పెట్టుకుని, అక్కడ ఉన్న పంతులు గారికి దండం పెట్టుకుని, ఆ పంతులు గారు చాలా సంతోషం అండి, బాగా మీరు కైంకర్యం చేస్తున్నారు, భగవంతుడికి ఎంత బాగా సేవ చేస్తున్నారో అని చెప్పండి చాలు. ఇది ధర్మం. తిరుపతిలో మొక్కుతేనే మొక్కినట్టు మనకి. ఇప్పుడు పక్కన ఉన్న దేవుడు కాదు, అంతే కదా. కొండ మీద ఉన్నటువంటి పంటకున్న వాయువు పక్కకు ఉండేటువంటి పంటకు ఉండనే ఉండదు. మనం అక్కడ సేవ చేస్తా అనుకుంటున్నా. బాగా గుర్తు పెట్టుకోండి, తిరుపతి క్యూ కాంప్లెక్స్ లో సేవ చేసేటువంటి భక్తుల కంటే మొహమాటం లేదు. నిజంగా చెప్తున్నాను, మన ఇంటి దగ్గరలో మన ఊర్లో ఉండేటువంటి జీర్ణోద్ధరణకు గురైనటువంటి చిన్న చిన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి సేవ చేసిన వాడికి ఇంకా ఎక్కువ ఫలితం, తక్కువే కాదు. ఎందుకు? అక్కడ నువ్వు కాకపోతే ఇంకొకటి వచ్చి చేస్తున్నాడు. భగవత్ మహిమ అది. భగవంతుడు సాక్షాత్తుగా వెలిశాడు కాబట్టి. మరి ఇక్కడ భగవంతుడే ఇందుగలడందు లేడను సందేహము మనకు. మనమే నేర్చుకుంటాం పద్యం, మనమే పక్కోడికి చెప్తాం. అంతటా ఉన్నప్పుడు ఇక్కడ ఉంది. కాబట్టి నీవు చేసేటువంటి ధర్మం ఏ కొద్దిపాటి ధర్మం అయినా సరే,
నీ ధర్మాన్ని నువ్వు పాటించావా, అది నీ భయంకరమైనటువంటి కష్టం నుండి నిన్ను రక్షిస్తుందయ్యా. నీవు చేసేటువంటి ప్రయత్నం నశించిపోదు, నీవు చేసేటువంటి ప్రయత్నం వృధా కాదు అని చెప్తున్నాడండి. అంటే అనుమానం వెంటనే రావాలి, నా బోటివాడికి వస్తుంది అనుమానం. నేను చక్కటి ధర్మాన్ని ఇప్పుడు చేశాను, ఈ జన్మ అయిపోయింది, మరి ఈ ఫలితము అయిపోలేదండి, క్యారీ ఫాల్. మరొచ్చే జన్మకు కూడా ఈ ఫలితం ఉంటుంది. ఎట్లాగా? ఈ జన్మములో నీవు నీతోటి ఉండేటువంటి భక్తుల కోసము, ఆ భక్తులందరూ శనివారం పూట ఇక్కడికి వస్తున్నారు కదా, వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఆ మెట్ల మీద ఏదో దుమ్ముందే, వాళ్ళకి అంటుకుంటుందో వాళ్ళకి గుచ్చుకుంటుందో అని చెప్పేసి అలా తీసావు, ఒక రాయో ఏదో ఉంటే అలా తీసి పక్క పెట్టేసావు, ఆ ధర్మం చేసావు. ఈ ధర్మం ఎప్పటిదాకా ఉంటుందయ్యా నీకు? ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ ధర్మం నీతో పాటు. ఇది నశించిపోయేటువంటిది కాదు, ఎంత చిన్న పనైనా సరే ఎప్పటికీ నీతోనే ఉంటుంది. అట్లా ఎట్లాగండి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, భౌతిక జీవితంలో ఇది సాధ్యమయ్యే పని కాదు, కానీ ఆధ్యాత్మికంగా ఇది సాధ్యమయ్యే పనే. నేను ఈ జన్మలో డిగ్రీ చేశాను, అయిపోయింది, ఈ జన్మ అయిపోయింది, వచ్చే జన్మ వచ్చేసి యూనివర్సిటీ వాడి దగ్గరికి వెళ్ళి, బాబు నేను పోయిన జన్మలో డిగ్రీ చేశాను రా, నాకు ఇప్పుడు పీజీ అప్లికేషన్ ఇవ్వు అంటే వాడేమంటాడు, నువ్వు రావాల్సిన అడ్రస్ ఇది కాదురా, ఇంకో దగ్గరికి వెళ్ళి. ఈ జన్మలో నేను 50 రూపాయలు 100 రూపాయలు 1,00,000 రూపాయలు బ్యాంకులో దాచుకున్నాను, వచ్చే జన్మలో వచ్చేసి నేను పోయిన జన్మలో ఫలానా అకౌంట్ లో నా డబ్బులు ఉన్నాయంటే ఇప్పుడు నాకు ఇస్తారా వడ్డీతో కలిపి అంటే? కానీ ధర్మం అటువంటిది కాదు. ఇప్పుడు చేసావనుకోండి, వచ్చే జన్మలో దీనికి మిర్చితో సహా నీకు వచ్చేస్తుంది. భగవంతుడు అదే విషయాన్ని చెప్తున్నాడు, ప్రత్యవాయో న విద్యతే. ఇది నశించేది కాదు, ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది కాదు, ఎప్పుడు నీతో ఉంటుంది. చిన్నపాటి ధర్మమైనా సరే ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వల్పమప్యస్య ధర్మస్య, ఏ కొద్ది చిన్న కార్యమైనా సరే ధర్మ కార్యమా చేయడం కాదు, పిల్లలకు నేర్పు చేయడం. బాగా కష్టం ఏమిటంటే, పుట్టినరోజు అయితే తల్లి తండ్రి ఇద్దరే గుడికెళ్ళేసి అర్చన చేయించుకొని, కొడుకు పేరు మీద కూతురు పేరు మీద అర్చన చేయించుకొని ఇంటికి వస్తున్నారు, కానీ కొడుకు కూతురు గుళ్ళలోకి వచ్చేటువంటి పరిస్థితులు పోయాయి. చాలా తక్కువ. అరుదు. మీ గురించే చెప్పట్లేదు, సమాజం గురించి చెప్తున్నాను. మీరు చాలా మంచి వాళ్ళు. నేను ముందే చెప్పాను, సాత్వికమైనటువంటి శ్రోతలు భక్తులు మీరందరూ. ఎందుకు? పిల్లలకు నేర్పడం కష్టం, మనమేదో. కానీ బాగా గుర్తుపెండి, పొయ్యే నీరు కోసం కాదు, వచ్చే నీరు కోసమే కాలవదు. పొయ్యే నీరు ఎట్టాగో పోతుంది, వచ్చే నీరు కోసం కదా కాలువ పెట్టాలి. కాబట్టి వచ్చే తరాన్ని మనమే మార్గనిర్దేశం చేయాల్సినటువంటి అవకాశం ఉంది, అవసరము ఉంది. ఏమని? స్వల్పమైనా సరే ధర్మాన్ని పాటించవయ్యా. మరి ఎన్నిసార్లు ధర్మం ధర్మం అంటున్నారు? భగవద్గీత మొదలు పెట్టడమే ధర్మ అనేటువంటి పదంతో మొదలైంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే కదా, మొట్టమొదటి పదం ధర్మమే. మరి ఏమిటి ఈ ధర్మము? ధర్మాన్ని నేను పాటిస్తే ధర్మం నన్ను రక్షిస్తుందా? పైగా మాకు సామెత బాగా తెలుసు, ధర్మో రక్షతే. సామెత బాగా తెలుసు, ధర్మాన్ని నేను రక్షిస్తే అది ఎంత అన్యాయము. ధర్మాన్ని నేను రక్షించాలా, అప్పుడు అది నన్ను రక్షిస్తుందా? నిజంగా అది నన్ను రక్షించేదైతే ధర్మమే నన్ను రక్షించవచ్చుగా, నేను దాన్ని ఎందుకు రక్షించాలి? ఆలోచించు. ధర్మం ఏం చేస్తుంది? మనల్ని రక్షిస్తుంది. మరి ధర్మం నన్ను రక్షించాలనుకున్నప్పుడు ధర్మం నన్ను రక్షిస్తే అయిపోతుందిగా. నేనెందుకు ధర్మాన్ని రక్షించాలి? నేను రక్షిస్తే నాకు నన్ను ఎందుకు రక్షిస్తుంది? నేను రక్షించకపోతే రక్షించదా? మనం ధర్మాన్ని రక్షించకపోతే అది మనం రక్షించదా? రక్షించదు. మొహమాటమే లేదు, రక్షించదు. మనం ధర్మాన్ని రక్షిస్తేనే అది మనల్ని రక్షిస్తుంది. చక్కటి ఉదాహరణ కాళిదాసుల వారు చెప్పారండి. ఎంత గొప్ప కవువు ఆయన. కాళిదాసు ఉపమానం అంటే ఆయన ఉపమానాలు చెప్పడంలో, ఎగ్జాంపుల్స్ చెప్పడంలో ఆయన మించినటువంటి కవి లేనట. అంత గొప్పగా సంస్కృత వాంగ్మయంలో కాళిదాసు గారి వాంగ్మయం సాహిత్యం ఉంటుంది. చక్కటి పోలిక ఒకటి చెప్పాడు. ధర్మాన్ని నేను రక్షిస్తే అది నన్ను రక్షిస్తుంది. ఉదాహరణ ఏమిటి? చేతికర్ర. ఓ పెద్ద ఆయన నడవడానికి ఊతంగా చేతికర్ర అవసరం. ఆయనకి ఏం అవసరము? చేతికర్ర తెలుసు కదా. ఇప్పుడు ఈయన చేతికర్ర పక్కకు పెట్టేసి, చేతికర్ర ఉంది కాబట్టి నేను నడవగలుగుతున్నాను, అది నాకు చాలా సహాయం చేస్తుంది, కర్ర చాలా థ్యాంక్స్ అని చెప్పి నువ్వు అక్కడే ఉండు అని రెండు వేసి నడిస్తే కింద పడతాడు. కర్ర ఉందిగా అక్కడ, మీరు ఎందుకు రక్షించలేదు? కర్రని పట్టుకుంటేనే కాబట్టి రక్షించేది. దాన్ని నువ్వు పట్టుకుంటే నువ్వు పడిపోకుండా అది నిన్ను పట్టుకుంటుంది. దాన్ని నువ్వు పట్టుకోకపోతే, కర్ర ఉంది కదా కింద పడిపోకుండా ఉంటామా? అది పట్టుకుంటేనే ఉంటాం. ధర్మం కూడా అట్లాగే. ధర్మాన్ని మనం పాటిస్తేనే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని పాటించకపోతే
రక్షించదు. చేతి కర్రను పట్టుకొని నడిస్తేనే చేతి కర్ర నీకు ఉపయోగపడినట్టుగా ధర్మం కూడా అంతే. కాబట్టి ధర్మాన్ని పాటించు. ధర్మం అనగానే భయపడతారేమో అనుకుని వెంటనే భగవంతుడు చెప్తున్నాడు, స్వల్పమప్యస్య ధర్మస్య, ఏ కొద్దిపాటి ధర్మమైనా సరే చెయ్యి, అది ఎప్పటికీ నీతోనే ఉంటుంది అంటూ చక్కటి విషయం చెప్తూ, ఇంత ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాం కదా, దేనికోసమయ్యా? నీ యొక్క అంతిమమైనటువంటి ప్రయోజనం కోసం నీ ధర్మాన్ని పాటించాలి. దేనికోసం ధర్మాన్ని పాటించాలి? అంతిమమైనటువంటి ప్రయోజనం. ఏమైంది అంతిమమైన ప్రయోజనము? నా ప్రయోజనం అయితే ఈరోజు చక్కగా ప్రవచనం చెప్పేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం, ఆ పోటీవాడు ఇంకెవరైనా ప్రయోజనం ఏంటి? ఈరోజు బాగా తింటే సరిపోయింది, మంచి ఉద్యోగం వస్తే ప్రయోజనము, మంచి అమ్మాయి భారీగా వస్తే ప్రయోజనము, మంచి అబ్బాయి భర్తగా లభిస్తే ప్రయోజనము, మంచి పిల్లలు కలిగితే ప్రయోజనము, వాళ్ళు ప్రయోజకులు అయితే ప్రయోజనము. ఇంతేనా ప్రయోజనం? ఇవన్నీ స్వల్పకాలికమైనటువంటి ప్రయోజనాలు. ఇవి ప్రయోజనాలు కాదంటానికి లేదు, ఇవి ప్రయోజనాలే, కానీ స్వల్పకాలికమైనవి, భౌతికమైనవి. అంతిమమైనటువంటి ప్రయోజనం అంటూ ఒక్కటి ఉంది. ఆ అంతిమమైనటువంటి ప్రయోజనమే ఇక్కడుంది. ఆ ప్రయోజనాన్ని చేరడం కోసం, భగవంతుణ్ణి చేరడం కోసము, ఆత్మస్వరూపం ఎప్పుడు కూడా పరమాత్మను చేరేటువంటి క్రమంలోనే ఉంటుంది. దానికి అనుగుణంగా మనం అడుగులు వేయడమే మన యొక్క ప్రయోజనాన్ని చేస్తాం. ఆ ప్రయోజనం కోసం నీ పని చేయాలి. అలా అంతిమమైనటువంటి ప్రయోజనం మనసులో ఉందా? ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? వాడు ఏది చేసినా సరే దానికోసమే, ఏది చూసినా కానీ దానికోసమే, ఏది తిన్నా కూడా దానికోసమే, ఏది ఆలోచించినా కూడా అంతిమ ప్రయోజనం కోసమే. అయ్యా, సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా భగవదర్పణంగా చేస్తాడు. భగవంతుని చేరడమే వాడి ప్రయోజనం. కాబట్టి వాడు ఏ పని చేసినా అంతటా బ్రహ్మాన్ని, భగవంతుణ్ణి, అంతటా భగవత్ తత్వాన్ని మాత్రమే దర్శనం చేసుకుంటాడు. ఇంకొకటి కనబడదు వాడికి. అట్లాంటి వాడి యొక్క లక్షణం ఏమని చెప్తున్నాడు? వ్యవసాయాత్మిక బుద్ధి. ఇంతకు పూర్వం ఒక క్లాసులో చెప్పాను. అంత క్లాసులో 11 నుండి 30 శ్లోకాలు నేర్చుకున్నప్పుడు అందులో ఒక్క పదాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ముఖ్యమైన పదం గుర్తుందా? తితిక్ష. హరివో అంటే ఓర్పు వహించడం. ఇప్పుడు ఈ 38 నుండి 51వ శ్లోకం దాకా, 38 నుండి 53వ శ్లోకం దాకా ఎన్ని శ్లోకాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పదం ఇప్పుడు చెప్తున్నాను. వ్యవసాయాత్మిక బుద్ధి. ఏమిటండి? ఇంత గొప్ప మాటను ఏమంటున్నాడు ఇక్కడ భగవంతుడు? చెప్తున్నాడు, వ్యవసాయాత్మిక బుద్ధి కలిగినటువంటి వాడి యొక్క దృష్టి ఎప్పుడు ఒక్క విధంగానే ఉంటుంది. వాడు ఏది చేసినా భగవంతుడి కొరకే ఉంటుంది. నేను, నాది, నా కొరకు కాదు. నేను తీసి తను, తను తనది తన కొరకు. నేను, నాది, నా కొరకు అనేవాడు ఎప్పుడు ఈ లోకంలోనే ఉంటూ ఉంటాడు, కష్ట సుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. అది కాకుండా తను, తనది, తన కొరకు అనేవాడు ముక్తిని పొందుతాడు. ఇటువంటి వాడి యొక్క బుద్ధిని వ్యవసాయాత్మిక బుద్ధి అంటాం. అంత చక్కటి శ్లోకం ఒకటి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. మనం కూడా అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. నేను ముందుగా చెప్తాను, మీరు చెప్పండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. వ్యవసాయాత్మికమైనటువంటి బుద్ధి కలిగిన వాడి యొక్క చర్యలన్నీ కూడా ఏకేహ, ఒకే ఒక గమ్యం వైపు ఉంటాయి. కానీ వ్యవసాయాత్మక బుద్ధి లేదనుకోండి, వాడి యొక్క చర్యలు పలు విధములుగా వెళ్ళిపోతూ ఉంటాయి. శనివారం 7 గంటలు అయ్యేసరికి వాడి యొక్క బుద్ధి ఒక్కటే, నేను సత్సంగానికి వెళ్ళాలి అంతే, ఇంకో బుద్ధి లేదు. ఇంకా ఏకేహ కురునందన. ఓ కురునందన, ఓ కురువంశంలో జన్మించినటువంటి అర్జున, వ్యవసాయాత్మక బుద్ధి కలిగిన వాడి యొక్క దృష్టి ఏకేహ. మనకి అట్లాగే 7 అయ్యిందంటే సత్సంగానికి రావాలి, దానికంటే ముందే రావాలి, వంట పాత్రలు సిద్ధం చేసుకోవాలి, పట్టాలు బరవాలి, ఫ్యాన్లు ఉన్నాయి చూసుకోవాలి, ఊడ్ చేయాలి, చెప్పులు చక్కగా పెట్టాలి, ఇంకేమేమి పనులు చేస్తున్నారో అన్ని పనులు తెలిసినవి నేను చెప్పాను. 2-3 తెలియని ఎన్ని ఉన్నాయో ఇన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఈ పనులు చేయడంలోనే వాడి బుద్ధి అంతే. అంటే వాడు ఏ పని చేసినా, వంట చేస్తున్నా, పాత్రలు కడుగుతున్నా, పట్టాలు వరుస్తున్నా, ఊడుస్తున్నా, తూడుస్తున్నా, వచ్చిన వాడికి దండం పెట్టినా, అంతటా కూడా ఒకటే ఒక దృష్టి, సత్సంగం. ఈరోజు
సత్సంగం, చక్కటి కీర్తన జరుగుతుంది, భగవంతుడి కీర్తన వింటాము, భగవత్ కథా శ్రవణం చేస్తాము, చక్కటి ప్రసాదాన్ని స్వీకరిస్తాము, ఎంత ఆనందంగా ఉంటాము. భగవంతుడి యొక్క దృష్టి, భగవంతుడి దృష్టి నాపై ఉండేట్టుగా నేను ఉండేటువంటి నా దృష్టి. ఇది తప్ప ఇంకొకటి లేదు. ఏకేహ కురునందన. ఇది కాలేదనుకోండి, శనివారము 7 వీకెండ్, తెల్లారితే ఆదివారం మంచి సెలవు. ఇక్కడ ఎంత అల్లరుందో, ఇక్కడ ఎంతసేపు గట్టిగా పాటలు పాడి, గట్టిగా అరచి, గగ్గోలు పెట్టి, ఏమిటి డాన్సులు చేసి, ఇంత బాగా చేసి ఏదో ప్రసాదాలు తిన్నామో, జస్ట్ రోడ్డు అటుపక్కడు కూడా అంతే గగ్గోలు, అంతే గట్టిగా అరుస్తాం, అంతే గట్టిగా డాన్సులు చేస్తాం, అంతే గట్టిగా మాట్లాడతాం, అంతే గట్టిగా ప్రసాదాలు తీర్థాలు తీసుకుంటారు. బహుశాఖాహి అనంతాశ్చ. ఇదేమో ఏకేహ కురునందన, ఒక్కటే మార్గం, అది బహుశాఖాహి. ఎందుకు? అక్కడ పోయి వాడు ప్రసాదము తీర్థము తీసుకున్న తర్వాత వాడి ఆలోచనలు ఎన్ని రకాలుగా పోతాయో. ఎవడు నవ్వేది తెలియదు, ఎవడు ఏడ్చేది తెలియదు, ఎవడు కొట్టేది తెలియదు, ఎవడు పడేది తెలియదు. కాబట్టి భక్తి మార్గంలో ఉన్న వాడికి ఒకే ఒక్కటి వ్యవసాయాత్మక బుద్ధి. ఇది పిల్లాడిని పిలుచుకొని ఇప్పుడిప్పుడే చదువుతూ కాస్త పెద్దగా అవుతున్నాడు, బాబు తితిక్ష ఉండాలి, నువ్వు ఏ పని చేసినా ఓర్చుకోవాలి, దాని ఫలితాన్ని అనుభవించాలి. తక్కువ వచ్చిందా పెద్దగా రావడానికి ప్రయత్నం చేయి, పెద్దగా వచ్చిందా ఉబ్బకు, ఇంకొకటి ఎగ్జామ్ ఉంది ముందే. రెండూ చెప్తూ పైగా నీ బుద్ధి ఎలా ఉండాలిరా, ఏకేహ కురునందన అని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. యుద్ధం చేసే ముందు నువ్వు కూడా చదివే ముందు నీ దృష్టి కూడా ఏకాగ్ర చిత్తమై ఉండాలి. నీ చదువు ద్వారా వచ్చేటువంటి మార్కులు, దాని ద్వారా వచ్చే చక్కటి జ్ఞానము, దాని ద్వారా ఈ సమాజానికి ఓ ఉన్నతమైనటువంటి ఉద్యోగిగానో, వ్యాపారిగానో, మనిషి వ్యక్తిగానో బ్రతికి 10 మందిని మంచి మార్గంలో తీసుకెళ్లాలనేటువంటి నీ లక్ష్యం ఇటువైపే ఉండాలి తప్ప సినిమాలను, పనికిరాని వాటిలోనో, తిందామనో, తాగుదామనో, ఆడుదామనో కాదురా. ఏకేహ కురునందన అంటూ పిల్లాడి దగ్గర కూర్చోబెట్టి భగవద్గీత చెప్పామనుకోండి, వాడు ఎందుకు చెడిపోతాడు? మనమే చదవమాయే, మరి పిల్లలకి ఎప్పుడు చెప్పేది? కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు ఒకే విధంగా ఉంటుంది. వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి ఉంటేనే. ఒకవేళ వ్యవసాయాత్మక బుద్ధి లేదనుకోండి, వాడికి ఎన్నటికీ కూడా భక్తి అంటనే అంటాడు. భక్తుల యొక్క లక్షణం ఏమిటయ్యా అంటే వాడికి వ్యవసాయాత్మక బుద్ధి ఉంటుంది. అంటే ఏది జరిగినా భగవంతుడే గుర్తొస్తాడు. సుఖంలో భగవంతుడే, దుఃఖంలో భగవంతుడే, అంతటా భగవంతుడే. సుఖంలో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, సుఖం వస్తే అందరం కూడా నేను చేశాను అనుకుంటాం. దుఃఖం వచ్చినప్పుడు ఏం దేవుడా ఇంత కష్టాలు ఇచ్చినావు, అసలు మంచివాడులేనా, గిట్లైనా చేసేది నువ్వు, నా శత్రువుని చూడు, వాడికి ఏమో బంగ్లా ఇచ్చావు, కారు ఇచ్చావు, మంచి ఉద్యోగం ఇచ్చావు, నాకు మాత్రం ఈ కష్టాలు నన్ను ఇచ్చావు, ఎంత పార్షాలిటీ నీది. దుఃఖంలో బాగా గుర్తు చేసుకుంటాం. సుఖంలో दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो दुख में सुमिरन करे दुख काहे कोई. ఎవడైతే సుఖంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరు స్మరించడు భగవంతుడిని, దుఃఖంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడిని స్మరిస్తూ ఉంటాడు. కానీ ఎవడైతే దుఃఖంలో ఉన్నప్పుడు, సుఖంలో ఉన్నప్పుడు కూడా భగవంతుడిని స్మరిస్తాడో వాడికి దుఃఖం అంటూ రానే రాదు అని చెప్పారు చక్కగా. కాబట్టి ఎప్పుడు స్మరిస్తూనే ఉండాలి నాన్న. ఈ ఏకాత్మక బుద్ధి, వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి మనకు కలిగి ఉండాలి అని చెప్తూ, ఇది లేకపోతే వాడికి ఎన్నడికి కూడాను భగవద్భక్తి అంటదుగాక అంటదు. అంటకుండా ఉండడానికి 2 విరోధాలు ఉన్నాయి, 2 అడ్డంకులు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఏమున్నాయట? మనం ఎప్పుడు కూడా వెళ్ళేటువంటి మార్గం ఒక్కటే చూసుకోవద్దు, వెళ్ళేటువంటి మార్గంలో ఉండే అడ్డంకులు కూడా చూసుకోవాలి. అంతే కదా. ఇక్కడ నుండి పండర్పూర్ పోతున్నామంటే పండర్పూర్ పోతున్నంత మాత్రం కాదు, మధ్యలో ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయో చూసుకోవాలి, డబ్బులు రెడీ చేసుకోవాలి. సో ప్రతిదీ కూడా మార్గంలో ఉండేటువంటి ప్రతిదాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్టుగా ఇక్కడ 2 మార్గాలు, ఈ మార్గాన్ని అడ్డగించేటువంటి 2 విషయాలు ఉన్నాయి అర్జున. వీటి పట్ల జాగ్రత్తగా ఉండు. ఈ 2 అడ్డంకులు నిన్ను వ్యవసాయాత్మక బుద్ధి లేకుండా చేసేవి. ఏమిటా 2 అడ్డంకులు? భోగైశ్వర్య, భోగము, ఐశ్వర్యము. ఈ 2 కూడా వ్యవసాయాత్మక బుద్ధి లేకుండా చేస్తాయి నిన్ను. భోగము అంటే అనుభవించడము. ఏమిటయ్యా? నా నాలుకకి పలానా ద్రవం తాకితే చాలా బాగుంటుంది, భోగము. స్పర్శ చేత పలానా పదార్థం తింటే బాగుంటుంది, భోగము.
నేను కింద కూర్చున్నాను ఇంతసేపు, నాకంటే పిల్లాడు చిన్నోడు 45-46 ఏళ్ళు చక్కగా లేవు, వాడేమో ఆ చక్కగా సోఫాలో కూర్చున్నాడు, నేను కింద కూర్చున్నాను, నొప్పి పెడుతుంది, మంచి సోఫాలు వేస్తే బాగుండు వీళ్ళు ఇక్కడ. నేను ఈ చిన్నగా నడుచుకుంటూ సైకిల్ మీద వెళ్ళలేదు, మంచి కారు ఉంటే బాగుండు అంటే ఉండద్దు అని కానీ ఉండకూడదు ఆ ఆలోచన పెట్టొద్దు అని కానీ నా ఉద్దేశం కాదు, అది ఉంటేనే జీవితం అనుకోవడం అనేది నా ఉద్దేశం. అట్లా అనుకోవడం తప్పనమాట. అంటే కేవలంగా భౌతికమైనటువంటి సుఖములను అనుభవించాలనుకోవడం భోగం. ఐశ్వర్యము ఐశ్వర్యము అంట, భగవంతుడికి ఐశ్వర్యం కావాలి కదా. భగవంతుడికి ఐశ్వర్యం అక్కర్లేదు, మనకు ఐశ్వర్యం కావాలి, అదే అడ్డంకి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఐశ్వర్యం అడ్డంకి అంటే నేను తినడానికి, నా వాళ్ళు తినడానికి, నేను త్రాగడానికి, నా వాళ్ళే త్రాగడానికి, నేను అనుభవించడానికి, నా వాళ్ళు అనుభవించడానికి మాత్రమే కావలసినటువంటి ఐశ్వర్యం అడ్డంకి. నా కొరకు నేను నాది అని కాకుండా తనది తన కొరకు తనే ఇస్తున్నాడు అనుకునేటువంటి భావం ఉండేటువంటి ఐశ్వర్యం నిజమైన ఐశ్వర్యం. అటువంటి కాని ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు. కాబట్టి ఉండేటువంటి ఐశ్వర్యం ఎటువంటిగా ఉండాలి, నాదన్నట్టుగా కాకుండా భగవంతుడు అన్నట్టుగానే ఉండాలి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం అంటూ భగవంతుడు చెప్తున్నాడు. ఈ భోగైశ్వర్యములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేనే అనుభవించాలనుకునేటువంటి ఈ లక్ష్యం ఏదైతే ఉందాయో ఇది నీ యొక్క మనస్సుని అపహరిస్తుందయ్యా, మోహానికి గురి చేస్తుంది అని చెప్తున్నాడు. మరి ఈ భోగైశ్వర్యముల చేత నీ మనస్సు మోహానికి గురైతే ఏమవుతుంది? మనస్సుకి మసి కప్పింది, లోపల ఎంత మంచి దీపం వెలుగుతున్నా, ఇప్పుడు ఆ దీపాలు ఉన్నాయో లేదో తెలియదు, ఆ కన్నెల్లో ఏమో ఉండేవి, గాజు దాని చుట్టూగా గాజు వెరడా ఒకటి ఉండేది, లోపల దీపం వెలుగుతూ ఉంటుంది. కానీ ఆ గాజుకు అంతా మసిపట్టింది అనుకోండి, పూర్తిగా మసిపట్టింది అనుకోండి, దీపం ఎంత బాగా వెలిగినా బయటకు వెళ్తూ వస్తుందా? అట్లాగే మనస్సుకి మోహం అనే మసి కలిపింది భగవంతుడి యొక్క దీపం లేదా భగవంతుడి యొక్క జ్ఞానం మనకు అంటే. మరి ఈ మోహాన్ని తీసేయాలి, ఈ మోహాన్ని తీసేస్తేనే కదా భగవంతుడు అందేది. ఉదాహరణకి ఏమైంది, ఒకడు మథురా నగరానికి వెళ్ళాడు, మథుర నుండి బృందావనం వెళ్ళాలి, వాడి లక్ష్యం బృందావనం వెళ్ళడమే. ఎంత మంచి లక్ష్యము, మంచి లక్ష్యమేనా? వాడు సాయంత్రం అయ్యింది, శనివారం 7-7:30 దాటి 8:45, ఇప్పుడు 8:45 అయింది. ఇక్కడ దాకా వచ్చాడు, 2 మార్గాలు కనబడ్డాయి. ఈ మార్గంలో అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేకుండా చిన్నవాళ్ళని కింద బంధించేశారు, పెద్దవాళ్ళని పైన బంధించేశాడు. ఈ బంధించిన వాడిని నేను కాదు సుమా, భగవంతుడు ఇక్కడికి పోయిన మామూలుడుగా వచ్చిన వాడిని వచ్చినట్టు కట్టేస్తాడు, మహా పెద్ద దొంగ. మనం కేవలం వెన్నం దొంగలిస్తాడు అని చెప్పి చిన్న దొంగతనం ఆయన మీద పెట్టాం. నిజంగా దొంగలించింది వెన్నని కాదు, మన మనస్సులు అందరికీ దొంగలించిన ఆయన. దొంగలించి ఏమీ తెలియదు అన్నట్టుగా నిల్చున్నాడు అక్కడ. ఈయన ఏం చేశాడు, 2 మార్గాలు ఉన్నాయి. ఆ మథుర వెళ్దామనుకున్న వాడికి ఏమనిపించింది, ఈ 2 మార్గాల్లో ఆ మథుర దగ్గరలోనే 2 మార్గాలు ఇట్లాంటివే కనబడ్డాయి. ఒకడేమో భక్తుల యొక్క సత్సంగం కనబడింది, ఇంకొకడేమో మన ఎదురుగా ఉండేదే కనబడింది. ఊరికేం పోతాం, ఏ జిందగీ మిలినది బాగా మళ్ళీ వచ్చేది కాదు, భోగమే నాకు ముఖ్యమైంది. నా శరీరానికి ఏం కావాలి, నా నాలుకకి ఏం కావాలి, నా పొట్టకేం కావాలి, నా మనస్సుకి ఏం కావాలి, అదే నాకు కావాలి, మిగతా వద్దు. మంచి మంచి తెలుగులైన వాళ్ళు, మేధావులు, ప్రవచనాలు చేసేవాళ్ళు ఏమిటి ఘంటాపదంగా 1000 పద్యాలు చెప్పే అవధానాలు చేసేవాళ్ళు కూడా చెప్తున్నాడు. ఎందుక అన్ని తిని తొందరగా పోతే మేలు, ఏమి తినక ఎన్నేళ్ళు ఉంటే లాభం అని అన్నాడు. అట్లాంటి బాగా మంట పట్టించుకున్న ఆయన వెళ్ళాడు, ప్రసాదం తీసుకున్నాడు, తీర్థం పుచ్చుకున్నాడు, బాగా గట్టిగా తీర్థం పుచ్చుకున్నాడు. మథుర ఉండేటువంటి యమునా తీరానికి వచ్చాడు. యమునా తీరానికి రాగానే అక్కడ ఒక పడవ కనబడింది. చీకటి అయిపోయింది, అప్పటికే చీకటి అయిపోయింది, పడవ కనబడింది. వెళ్ళాల్సింది బృందావనానికి. ఈయన మథురలో వెళ్ళి ఆ పడవలో కూర్చున్నాడు. వాడు వీడు నన్ను దాటించేది ఏంటి, నేను దాటలేనా అంటూ పడవలో చూశాడు. తెడ్డు కనబడింది, తెడ్డు తెలుసు కదండి, పెడల్. ఈ తెడ్డు తీసుకున్నాడు, 2 తెడ్లు తీసుకున్నాడు, ఆ పడవలో కూర్చున్నాడు, తెడ్డు తీశాడు, గట్టిగా తెడ్డేస్తున్నాడు. నీళ్ళ ఏం చేస్తున్నాడు, తెడ్డు ఎంత బాగా వేస్తున్నాడో, బలం మీద బాగా తీర్థం పుచ్చుకున్న వాడి బలం 10 ఇంతలు పెరుగుతుంది. వేస్తూనే ఉన్నాడు, తెడ్డేస్తున్నాడు, వేస్తున్నాడు. తెల్లారిపోయింది అప్పటికి. ఈయనెవరో ఆయన పక్కనే ఉన్నట్టున్నాడు, చూశారు. పెద్ద కష్టం ఏంటంటే డిగ్రీ పిల్లల్ని ఎల్కేజీ పిల్లలు ఒక దగ్గర చెప్పనే పోతుంది.
ఇక్కడ ఇంతసేపు అయినా తెల్లారిన తర్వాత తెల్లారింది అటుపైన ఒకడు వెళ్తూ ఉంటే నా బోటి వాడెవడో ఈయన చూశాడు. ఏమో అబ్బాయి ఏమిటి బృందావనం వచ్చేసానా నేను అంటే, ఇచ్చాడులా బృందావనం రావడం ఏంటి, నువ్వు మధురలోనే ఉన్నావు అన్నాడు. నేను మధురలో ఉండడం ఏంటయ్యా, రాత్రంతా కష్టపడ్డాను, నేను నా జీవితం అంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డాను, ఎన్ని ఉద్యోగాలు చేశాను, ఎన్ని వ్యాపారాలు చేశాను, ఇంటినంతా ముందుకు నెట్టుకు వచ్చాను, అప్పులు చేశాను, అప్పులు తీర్చాను, అప్పులు ఇచ్చాను, అప్పులు ఎన్ని రకాలు కష్టాలు నష్టాలు అన్ని భరిస్తూ తెట్టేస్తూ తెల్లారే రాకొచ్చాను. జీవితం తెల్లారిపోయిందా, కానీ బృందావనం రాలేదా? ఇంత కష్టపడ్డా గాని నిన్ను ఏం చేసింది, ఆ పడవకి ఓ తాడు లంగర్కి కట్టేసింది. లంగర్ అంటే తెలుసు కదండి, రాత్రిపూట అలలకి ఆ పడవ కొట్టుకోపోకుండా ఒడ్డున ఉండేటువంటి ఒక కర్ర లంగర్ ఉంటుంది పెద్దది, లేదా ఒక కర్రముక్క నాటు ఉంటుందో లేదో ఏదో ఒకటి దాన్ని కట్టేసి ఉంటారు. అది పోకుండా అదేం చేస్తుంది, నీళ్ళల్లో ఆడుతూ ఉంటుంది, తేలుతూ ఉంటుంది. వీడు చూసే కానీ ఇది పడవ ఉంది బాగానే ఉంది అనుకున్నాడు, కానీ తాడు ఇప్పుడు ఆ తాడు కట్టి ఉండి వాడు ఎంత కష్టపడ్డా పోతాడా? ఏం చేయాలి? ఇంత సులువైనది మనం పాటించాలి. మనం కూడా మోహం అనే తాడు విప్పుకుంటే గాని ముందుకు మోహం ఈజీయే, మోహం తాడు విప్పడమే కష్టం. మోహం తాడు కట్లు విప్పడం మామూలు కష్టం కాదండి. ఎంత కష్టం అంటే నువ్వు రాత్రంతా పెట్టేయగలుగుతావు, జీవితం అంతా కష్టపడతావు, ఉద్యోగాలు చేస్తావు, వ్యాపారాలు చేస్తావు, అన్నీ చేస్తావు, కానీ మోహం అనే తాడు విప్పలేదు. ఏమిటా మోహం? నేను, నాది, నాకు. ఇది అంత సులువైనటువంటి తాడు కాదండి, మామూలు తాడ, ఇనుప తాళ్ళ కంటే ఉక్కు తాళ్ళ కంటే బలమైనటువంటి తాడు. ఎట్లా విప్పేది? రెండు మార్గాలు ఉన్నాయి. ఎవడో ఒకడు బలవంతుడైన వాడు వచ్చి విప్పాలి, వాడు గురువు. లేదు దానికదే తెగిపోవాలి, వాడు భగవంతుడు. ఆయన తెంపాలి, లేదా గురువు చేత కనిపించగలరు, తప్ప ఇంకొక మార్గమే లేదు. మరి ఈ మోహం అనే తాడు మనం ఎందుకు బంధిస్తుందయ్యా అంటే వెంటనే భగవంతుడు చెప్తున్నాడు, 3 విషయాల చేత నువ్వు బంధించబడుతున్నావు. ఏమిటా 3 విషయాలు? త్రిగుణములు, త్రైగుణ్య విషయావేద, నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్మోహ ఆత్మవాన్, క్షేమ ఆత్మవాన్, నిర్యోగ క్షేమ ఆత్మవాన్. అయ్యా ఈ 3 గుణములు ఏవైతే ఉన్నాయో ఈ 3 తాళ్ళట. గుణము అంటే మనం అనుకుంటాం గుణము లక్షణము ఒక అర్థము, గుణానికి ఇంకో అర్థము తాడు. గుణాన్ని తాడు అని కూడా అంటాం. ఈ 3 గుణాలతో మనం ఆటాడిస్తున్నాం అంటే ఒక అప్పట్లో ఈ తోలు బొమ్మలు ఉంటాయి చూడండి, తాళ్ళు కట్టి దారాలు కట్టి ఆట ఆడిపిస్తుంటారు. వాడు తాడు లాగానే చేయి పైకి వేస్తుంది, తాడు లాగానే కాలు పైకి వస్తుంది. అవునా? ఈ 3 తాళ్ళు పట్టుకొని పైన ఆట ఆడిస్తున్నాడు భగవంతుడు. ఏ 3 తాళ్ళు అయ్యా? ఒకటి సత్వగుణము, రజోగుణము, తమో గుణం. అంటే సత్వగుణం కూడా మంచిది కదా, మంచిదే కానీ తాడే, మంచిదే కానీ తాడే. సత్వ తమ రజో త్రైగుణ్య విషయావేద, నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిర్యోగ క్షేమాత్మవాన్. అయ్యా ఈ 3 గుణముల చేత నువ్వు ఆటాడబడుతున్నావు, కానీ వీటన్నిటి నుండి దాటుకునిరా. వీటికి మించినటువంటిది ఒకటి ఉంది, పరమైనటువంటిది ఒకటి ఉంది. కాబట్టి పరమ అంటే అర్థమా తెలుసా? మా అంటే లేదు, పరమ అంటే దీనికంటే మిక్కిలి అయినది లేదు, పర దీనికంటే ఎక్కువ, మ లేదు అనేటువంటిది ఏది ఉందో అది పరమ. అందుకే భగవంతుణ్ణి పరమాత్మ అంటాం. అంటే అంతకు మించినది ఇంకోటి లేదు అని అర్థం, దాని అర్థం. సరే, ఈ త్రిగుణములను దాటి ముందుకెళ్ళాలి. ఎందుకు ఈ త్రిగుణములు ఎట్లా ఆటాడిస్తున్నాయి, ఎందుకు మనం ఇట్లా ఆడుతున్నామంటే, లేదండి నేను మహాసత్వ గుణంలో ఉంటాను, వీడంటే ఇప్పుడు తమోగుణం, నువ్వు కాదు భయ, ఇప్పుడు తమోగుణంలో ఉంటాడు అని అంటానికి లేదు. ప్రతి ఒక్కరిలో ఈ 3 గుణాలు ఉంటూనే ఉన్నాయి. 3 గుణాలు అందరిలోనే ఉన్నాయి. ఏంటి? శనివారం 7 గంటలు ఇన్నిసార్లు చెప్తున్నాను, 7 గంటలు కాగానే సత్సంగానికి వచ్చావు, అప్పుడు సత్వగుణము ఉబ్బికి వస్తుంది, మామూలుగా ఉండదు. మా స్వామీజీ ఉన్నారు, మాల వేసుకున్నాం, మీరు గురించి కాదు సాధారణంగా చెప్తున్నాను. 40 రోజులు 41 రోజులు ఉత్సాహం ఇట్లా ఉంటుంది. మా అన్నగారు వేసుకుంది ఇదేమిటంటే, మా అన్నగారు ఏం చేశారో నేను వెంటనే అది చేస్తూ వచ్చాను. నేను చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. ఆయన నేర్పిన సూత్రమే, నువ్వు నేర్పిన విజయ నీరదాక్ష అనే సామెత.
ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు ఎట్లా వచ్చినట్టుగా ఆయన నాగలు వేసుకున్నాడు, నేను వేసుకున్నాను. ఆయన గురుస్వామి ఏం నేను గాలిపోయినా తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసో ఇదేదో, ఎందుకంటే అక్కడ వేసుకున్నందుకే కృష్ణుడు తెలిసింది. నిజానికి ఇది వేసుకున్నప్పుడే ఎవరో ఇట్లా వెళ్తుంటే భగవద్గీత ఒకరు ఇచ్చారు. స్కూళ్ళకి వెళ్తుంటారు కదా, మొన్న మీరు వైకుంఠ ఏకాదశి రోజు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ వెళ్ళేసి ఎంత బాగా పుస్తకాలను వితరణ చేశారు. భగవద్గీతని ఎంతమంది వితరణ చేశారో నేను ఫోటోలు చూడడానికి తీసుకొచ్చి తప్ప ఇన్ని చేశారు అన్ని ఉన్నాయి. అట్లా సరే ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎంత 40 రోజులు లేదా శనివారం పూటను ఈ ఉత్సాహం వచ్చేసింది. ఆదివారం కాగానే వారం రోజులు పొద్దున్నే మంగళారతికి వచ్చాను. ఆదివారం కూడా మంగళారతికి రావాలంటే ఎట్లా 9 గంటలు లేస్తాను. నా ఒకటి వాడు మీరు కాదు. అప్పుడేమవుతుంది, తమో గుణం వచ్చింది. ఈ ఒక్క వ్యక్తికే ఒకసారి సత్వగుణము, ఒకసారి తమోగుణము, ఒకసారి రజోగుణము, 3 గుణాలు వస్తూ ఉంటాయి. ఎట్లా దీనికి మంచి ఉపమానం చెప్పాడు. ఏమిటయ్యా, ఒక పాత్ర ఉంది, పాత్రలో నీళ్లున్నాయి, నీళ్ళ కింద మంట పెట్టారు. ఈ మంటకి నీళ్లు కాగుతున్నాయి. కాగుతున్నప్పుడు ఏమవుతుంది, నీళ్లు పైకి కిందికి అవుతాయి. నీళ్ళు ఎట్లా ఉన్నాయి అట్లాగే ఉండి వేడైతాయా? అట్లాగే అవకాశం లేదు. అది ఘనం కాదు కదా, ద్రవ పదార్థం. అది తిరుగుతూ ఉంటుంది, పైకి కిందికి అవుతూ ఉంటుంది. కింద మంట పెరుగుతూ ఉంటుంది. ఈ కింద ఉండేటువంటి మంట ఏమిటయ్యా అంటే 3 రకాల తాపాలు ఉన్నాయట. త్రివిధ తాపములు అంటాం. 3 రకాల తాపాలు. తాపత్రయము అంటాం చూడండి. ఎందుకు అంత తాపత్రయం అంటాం అని అడుగుతారు చూడండి. త్రయము అంటే 3, తాపము అంటే వేడి, సెగ, అంటే మంట పుట్టించేవి 3 ఉన్నాయట. తాపత్రయము ఏమిటా మంట? ఒకటి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. అంటే దైవ వశమున గాని, ప్రకృతి వశము గాని, నా వశమున గాని నాకు వచ్చేటువంటి కష్టాలు ఇవి మనల్ని కాలుస్తున్నాయి. ఈ కష్టాలు రకరకాలుగా కష్టాలు వస్తాయట. దైవ వశంగా ఇట్లా అయిపోయిందిరా, నేను చేసింది కాదు అనుకుంటాం. లేదు నేను చేసుకున్నదే అయితే ఉండొచ్చు, లేదు ప్రకృతి చేత ఏ విపత్తు వచ్చిందో, లేకపోతే ఏ రోగం వచ్చిందో, లేకపోతే ఏ పెద్ద సునామీ వచ్చిందో, ఇదంతా కూడా తాపములే. ఈ తాపముల మీద కాగేటువంటి నీళ్లు మనలో ఉండే గుణము. ఈ నీళ్ళ కాగుతూ కింద ఉన్నటువంటి సత్వగుణం పైకి వచ్చేసింది, మళ్ళీ కాగింది. సత్వగుణం కిందికి వెళ్ళి రజోగుణం వచ్చింది, మళ్ళీ కాగింది. రజోగుణం కిందికి వెళ్ళి తమోగుణం వచ్చింది. అంటే ఒక్క పాత్రలోనే నీళ్లు పైకి కిందికి అయినట్టుగా ఒక్క మనిషిలోనే ఈ 3 గుణాలు పైకి కిందికి అవుతుంటాయి అని చెప్తున్నాడు భగవంతుడు. వీటి నుండి బయటికి రావాలంటే ఏం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఏ పని చేస్తావో ఆయా పని మాత్రమే చెయ్యి, దాని ఫలితాన్ని పట్టుకోకయ్యా అని చెప్తుంది. అందులో చక్కటి శ్లోకం, అందరికి బాగా వచ్చిన శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మ. అయ్యా, కర్మ చేయుట యందే నీకు అధికారం ఉన్నది, కానీ కర్మ ఫలితం అందు నీకు అధికారం లేదు. కర్మ ఫలితానికి నువ్వు కారణం అనుకోకూడదు. వెంటనే వార్నింగ్ ఇస్తున్నాడు, నేనే ఈ ఫలితానికి కారణం. అయ్యో నువ్వేమీ కాదు, అది మంచి అయినా నువ్వు కాదు, చెడైనా నువ్వు కాదు. రెండింటికి బెస్ట్ కదా. మంచి అయినా నేను కాదంటే బాధ అనిపించిందేమో, కానీ చెడైనా నేను కాదన్నప్పుడు ఆనందం అనిపిస్తుంది కదా. భగవంతుడు అంటున్నాడు, మంచి చెడు నీకు సంబంధమే లేదు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఫలితం నీకు సంబంధించింది కాదు. కర్మని ఏవ అధికార, పని చేయుట ఎందే నీకు అధికారం ఉంది. మా కర్మ ఫలహేతు, ఫలహేతువు మీద, ఫలం మీద నీకు అధికారం లేదు, రిజల్ట్ మీద నీకు సంబంధం లేదు, దీని మీద మాత్రమే నీకు అధికారం ఉంది. ఎట్లా చేయాలి? నేను విద్యుక్త ధర్మం చేస్తాను అంటే నా యొక్క స్వధర్మం అంటూ ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి వారి స్వధర్మాలు ఉంటాయి, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. ఆ పనులు చేస్తూ ఉంటాం. ఓ విద్యార్థికి పొద్దున్నే లేవడం స్వధర్మం. లేచిన వెంటనే చక్కగా కాలకృత్యాలు తీసుకుని పుస్తకాలు తీసుకొని చదువుకోవడం వాడి స్వధర్మం. చదువుకునే గుర్తు పెట్టుకోవడం వాడి స్వధర్మం. స్కూల్కి టెన్షన్గా, కాలేజీకి టెన్షన్గా టైంకి వెళ్ళడం వాడి స్వధర్మం. పరీక్షలు బాగా రాయడం స్వధర్మం. మంచి మార్కులు తెచ్చుకోవడం వాడి స్వధర్మం. తెచ్చిన విషయాలు ఇంట్లో చెప్పుకుంటే సంతోషపడడం వాడి స్వధర్మం. తక్కువ రిజల్ట్ వచ్చినా బాధపడకపోవడం స్వధర్మం. ఎక్కువ రిజల్ట్ వచ్చినా ఉబ్బొక్కుపోవడం స్వధర్మం. ఇది వాడి స్వధర్మం. అట్లా ఎవరెవరికి వారి స్వధర్మాలు ఉంటాయి. ఒక ఇల్లాలకి ఇల్లు చక్కగా చక్కదిద్దుకోవడం స్వధర్మం, ఉద్యోగం చేస్తే ఉద్యోగం చూసుకోవడం స్వధర్మం. ఇట్లా ప్రతి ఒక్కరికి వారి స్వధర్మాలు ఉంటాయి. ఈ స్వధర్మాచరణ చేయడం కూడా ధర్మమే. అదే మాత్రమే కర్మన, అది మాత్రమే కాదని. దాంతో పాటుగా నీ యొక్క ఆత్మస్వధర్మం ఏమైందో అది గుర్తుపెట్టుకోవాలి. నీ శరీరానికి ధర్మం ఇవన్నీ కూడా భౌతికంగా మన యొక్క వ్యాపారాలు, వృత్తులన్నీ. మరి ఆత్మధర్మం ఏమిటి? ఆత్మధర్మం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క చింతన చేస్తూ భగవంతునికి చేరువవ్వడమే ఆత్మధర్మం. అది చేస్తూ ఉండగలగాలి. అంతే తప్ప
ఈ పని చేశాను, ఇంత బాగా కష్టపడ్డాను, నాకు ఫలితం లేదు, ఛీ భగవంతుడు అంటూ ఉన్నాడా, ఉంటే ఇట్లా చేస్తాడా? భగవంతుడు ఏది చేయలేదు, చేసుకున్నది నువ్వు, భగవంతుడు అనడం ఎందుకు? నేను చేసుకున్నది నేనే కదా అనుభవించాలి. దంచినమ్మకి దంచినంతే, ముక్కినంతే మహాదేవ అంతే. అంతే సామెతలు బాగా ఎవరు చేసుకున్నది వాళ్ళే, ఎవడు వండుకున్నది వాడే తినాలి కదా. ఇక్కడ మరి ఇంత చేస్తున్నాడు, మరి ఇంత చేస్తున్నా, మరి నాకు ఇంత చేసినా కలిసి రావట్లేదండి. ఎంత కష్టపడుతున్నాను, ఇన్ని శనివారాలు వచ్చాను, పూజ చేశాను, ప్రభుజీ మాల వేసుకోమంటే మాల వేసుకున్నాను, ఎల్లిపాయ బాగా ఇస్తుంది నాకు, మానేయమన్నాడు మానేశాను, మా పిల్లలతో కూడా మాల వేయించాను, కానీ కలిసి రా. చాలా పెద్ద ప్రశ్న, సాధారణంగా అనిపించేది కాదు, అందరికి వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే ఏది కలిసి రాలేదో మనకు తెలియదు, అది సమస్య. ఒక పని జరిగితే దాని ఫలితము నువ్వు అప్పుడు అనుకుంటావు, ఇట్లా జరిగింది, నేను అనుకున్నట్టుగా జరగలేదు కదా, ఇది తప్పు అనుకుంటున్నావు, నీకు నష్టం అనుకుంటున్నావు. కానీ అదే నీకు మంచిదేమో. భగవంతుడు ఏ విధంగా నీకు అది ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అని కదా తెలిసేది. మేనేజర్కి ఓ రాజుగారు ఓ ఫలాన్ని తీసుకొని కత్తితో ఆడుతూ, మంత్రి ఆలోచిస్తున్నా, చూడు ఈ పండుని ఎట్లా కోస్తాను చూడు అన్నట్ట. మంత్రి అన్నట్ట, రాజు ఆ కత్తితో పండు కోయొద్దు, అది యుద్ధం చేసే కత్తి, యుద్ధం చేసే కట్టాన్ని పట్టుకొచ్చేసి పండు కోస్తా అంటే ఎట్లాగా? పండు కోయడానికి వేరే చిన్న కత్తి ఒకటి ఉంటుందా, తీసుకురాదు. నువ్వేంటో నాకు చెప్పేంత పెద్దవాడు వాళ్ళు చూడు అంటూ ఒక్కసారిగా ఎట్లా కోసాడు. కోస్తే ఆ పండుతో పాటు వేలు తెగిపడి, ఇదే నాకు మంత్రి నాకు. రాజు కోపం వచ్చి, ఎరా నేను నా చెయ్యి తెగి ఏడుస్తుంటే నా వేలు తెగిపోయి పడిపోయింది, ఇప్పుడు నాకు బొటన వేలు లేకుండా అయిపోయింది, నువ్వు నవ్వుతావా? ఎవరక్కడ ఏం చేస్తా లోపల పడ్డా, వాడు ఏడ్చాడు. అదే నేను చేసింది, నేను వద్దంటే చెప్పంగా వినడాన్ని చూసానుగా నేను, నువ్వు చూసి ఊరుకోలే, నవ్వాను నువ్వు. ఏడ్చాడు. అంత అనుకున్నట్ట శనివారం సత్సంగానికి వెళ్ళాను, మంచిగా బొట్టు పెట్టుకున్నాను, కంటి మాల వేసుకున్నాను, జపం చేశాను. దేవుడు ఇంత పని చేశాడు, నన్ను జైల్లో ఎక్కిస్తాడా? వారం రోజుల తర్వాత రాజుగారు వేటకెళ్ళారు. వేటకెళ్ళినటువంటి రాజుకి వేట ఉత్సాహం ఎక్కువైపోయి అందరినీ సైనికులను వదిలేసి ఒక్కడే పొలో అంటూ వెళ్ళిపోయాడు, గుర్రం మీద మధ్యలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ ఉండేటువంటి ఆ ఆటవిక జాతి వాళ్ళు పట్టుకున్నారు. వీళ్ళు వాళ్ళ పొలిమేరల్లోకి వచ్చాడు కానీ పట్టుకొని, రే మా దగ్గరికి ఎవరిని వచ్చినా సరే వాళ్ళు మేము మా యొక్క శక్తికి బలి చేస్తామని తీసుకెళ్ళిపోయారు. బలి చేస్తామని తీసుకెళ్ళిపోయి వాళ్ళ శక్తి విగ్రహం ముందు పెట్టేసి వీళ్ళు బలిద్దాం అనుకునేసరికి అందులో ఉండే ముసలాయన ఒకటి చూసే, పెద్ద తప్పైపోయింది, వాడు బలించకండి. ఎందుకురా? చిచి, మనము మన శక్తికి బలివ్వాలంటే పూర్ణంగా ఉన్నదే ఇవ్వాలి తప్ప, చిచి వీడు పూర్ణుడు కాదు, వాడితో వేలు లేదు, అసంపూర్తంగా ఉండే వాటిని మనం ఇవ్వద్దురా అని చెప్పి మనం వదిలేశారు. వాడు బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయి పరుగున ఎవరికి వెళ్ళాలి? భార్య దగ్గరికి వెళ్ళి, రాని నన్ను బతికిపోయాను అనాలి కదా, ఏడవాలిగా. వాడు అక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాడు? మంత్రి నేను నవ్వామని చెప్పేసి నిన్ను అట్లా జైలు వేశాను, కానీ నువ్వు నవ్వు మంచిదేనా, నా మంచి కోసమే నవ్వావు. ఎందుకు? ఈ వేలు లేదు కాబట్టి నువ్వు నవ్వావు, ఈ వేలు లేదు కాబట్టి నేను బతికాను కదా. నాకు మంచి జరిగింది వేలు లేకపోవడం వల్ల, కానీ పాపం నీకే మంచి జరిగింది. ప్రభుజీ వచ్చాడు మన సత్సంగానికి, నేను వచ్చాను, ప్రభుజీకి మంచి జరిగింది, నాకే జరగలేదు. అంటే మంత్ర అన్నట్ట, నీకు జరిగిన మంచి కంటే నా మంచే గొప్పదయ్యా. ఎందుకు? నీకు వేలు పోయింది బానే ఉంది, మంత్రి అయిన పాపానికి నువ్వు ఎక్కడ పోతే నీ తోకంపడ నేను రావాలి. సైనికులంటే వదిలేసి వెళ్ళిపోతావు కానీ నన్ను వదిలేదు కదా, ఎప్పుడు నీ వెంటే ఉండాలి. ఇప్పుడు నువ్వు వెంటే వెళ్ళిపోతే నిన్ను పట్టుకున్నట్టే నన్ను పట్టుకునే వాళ్ళు, నీకు వేలు లేదు కాబట్టి వదిలేసే వాళ్ళు, నాకు వేలు ఉందిగా నన్ను వదిలించేవాళ్ళు. అబ్బా రాజా నువ్వు ఎంత గొప్పోడు, నన్ను జైల్లో వేసి మంచి పని చేశావయ్యా.
జైల్లో పడితే వాడు ఏమనుకున్నాడు ముందు? నాది కష్టం అనుకున్నాడు, నా జీవితం ఇట్లా అయిపోయింది, తల్లకిల్లిందలు అయిపోయింది, ఇదానా బ్రతుకు ఇట్లా అయిపోతే ఎట్లా, నా జీవితం తెల్లారి మొత్తం శూన్యం అయిపోయింది, చీకట కనబడుతుంది, ఏం చేయాలో దిక్కుతో వచ్చట్లేదు, ఇంత కష్టాన్ని ఇస్తాడా దేవుడు అనుకున్నాడు. కానీ ఆ కష్టమే వాడికి వరమైంది, వాడి ప్రాణాన్ని కాపాడు. వీడి కష్టము వీడికి వరమైంది. కాబట్టి మన జీవితంలో ఏదేది జరుగుతుందో, ఎందుకెందుకు జరుగుతుందో, మన ప్రయత్నము లేకుండా జరిగే వాటి మీద మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కర్మని ఏవ అధికారః తే, నీకు కర్మ యందు మాత్రమే అధికారం ఉంది, దాని ఫలితమందు అధికారము లేదు. ఆ ఫలితానికి నువ్వు కారణము కాదు అని అనుకునేవు, కారణం అనుకునేవు కాదు, నువ్వు కానే కాదు అని భగవంతుడు చెప్తూ ఇంకేమంటున్నాడు చివరిగా ముగిస్తూ భగవంతుడు, ఎట్లాగైతే ఓ చిన్న బావి నుండి ఎన్ని లాభాలు ఉంటాయో పెద్ద సరస్సు నుండి అంతకంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. చిన్న బావిలో నీకు ఏం లాభం ఉంటుందో అంతకంటే ఎక్కువ పెద్ద సరస్సు నుండి వస్తుందా లాభం? ఈ లాభాలన్నీ అందులో వస్తాయా? చిన్న బావిలో వచ్చేటువంటి లాభాలన్నీ పెద్ద సరస్సులో వచ్చినట్టే సకలము తెలిసినటువంటి బ్రహ్మజ్ఞాని దగ్గర నుండి నీకు అన్ని లాభాలు వస్తాయి. సకలము తెలవడం అంటే ఏ విధంగా కర్మను చేయాలో తెలిసినవాడు అని. అంటే ఎవరైతే సర్వమును తెలిసి ఉన్నారో, బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో అటువంటి బ్రాహ్మణ విజానతే, అటువంటి వాడి వల్ల అన్ని లాభాలు సిద్ధిస్తాయి అని చెప్తున్నట్ట. అంటే దీని అర్థం ఏమిటయ్యా, నాకు నేనుగా మనం ముందుగా చెప్పుకున్నది, నేను దారి తప్పిపోయి ఉన్నాను, నా దారి నాకు తెలియదు, ఎట్లా వెళ్ళాలో తెలియదు, కానీ వెళ్ళాలో తెలిసిన వాడంటూ ఒకడు వస్తే వాడు చేయి పట్టుకుని వెళ్ళిపోవడం. లాగా నీ జీవితంలో నీకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గురువు అంటూ ఒకడు వస్తాడు, వాడిని పట్టుకోవడం అంతే. ఎక్కడెక్కడ గురువు కనబడ్డాడు, ఆ గురువు కనబడడమే ఆలస్యం, బాణ అదృష్టం రా గురువు కనబడ్డాడు అంటూ పాదాల మీద పట్టుకోవడం తప్ప ఇంకో మార్గమే లేదు. గురువు వినా ఏది లభించదు, గురువు వినా ఏది సాధ్యం కాదు, గురువు ద్వారా మాత్రమే సకలము సాధ్యమవుతుంది. భగవంతుడు చెప్పినట్టు గురు ద్వారా మాత్రమే, శంఖంలో పోస్తే గాని అది తీర్థం అవ్వనట్టుగా గురు ద్వారా, గురువు ముఖతః తెలిస్తే గాని ఆ జ్ఞానం మనకు అందదు. కాబట్టి ఈ గురువు ఎక్కడెక్కడ ఉన్నాడో భగవంతుడి యొక్క మార్గాన్ని, భగవత్ తత్వాన్ని మనకు అందజేసేటువంటి గురువులు మనకు ఉన్నందుకు, మనకు మన జీవితంలో దొరికారా, మనంత అదృష్టవంతుడు ఇంకెవరు లేదు. ఎందుకు జనమే జనమే సభే పాతా పితా పాయే కృష్ణ గురువు నహి మిలే అంటూ బెంగాలీ కవిత్వం ఒకటి ఉంటుంది. ప్రతి జన్మలో కూడా ప్రతి జీవికి తల్లి తండ్రి అంటూ ఇద్దరు ఉంటారు. ఆ కుక్కకైనా ఒక తల్లి ఉంటుంది, ఒక తండ్రి ఉంటాడు. ఓ పిల్లికైనా, పురుగుకైనా, పక్షికైనా, దేనికైనా ఒక తల్లి ఉంటుంది, ఒక తండ్రి ఉంటాడు. మనిషికి కూడా ఒక తల్లి ఉంది, ఒక తండ్రి ఉన్నాడు. కానీ ఒక్క మనిషికి ప్రత్యేకత ఏమిటయ్యా, ఈ ఒక్క మనిషి మాత్రమే గురువును పట్టుకోగలడు. ఓ కుక్కనో, కోతో, కొండముచ్చో, పురుగో వెళ్ళి నాకు గురువు ఉన్నాడు, నాకు తత్వం బోధించు, సాంఖ్యం ఏమిటి, కర్మ ఏమిటి చెప్పగలుగుతుందా? అదృష్టం. కేవలంగా మనుష్యుడికి మాత్రమే దొరికిన అద్భుతమైనటువంటి అవకాశం గురువుని ఆశ్రయించగలగడం. కాబట్టి గురువుని పొందడము మన యొక్క అదృష్టం. అటువంటి గురువుల చేత చక్కటి జ్ఞానాన్ని పొంది భగవంతునికి చేరువయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ హరే కృష్ణ.